తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళని వెంటాడి వేటాడతాము అన్నటువంటి నాటి లోకేష్ ప్రకటన రెడ్ డైరీలో 3వ అధ్యాయం ఆరంభమైంది. అందులో ఒకటి ఇప్పుడు అంటే 3వ అధ్యాయం అని మొన్ననే చెప్పటం అందుకు అనుగుణంగానే జరుగుతుందనాలా లేదా సహజ సిద్ధంగా జరుగుతుందనాలా. వల్లభనేని వంశీ ఇప్పుడు అంటే 3వ దశలో ప్రజాప్రతినిధులు అనుకుంటా, అందులో వంశీకి సంబంధించినటువంటి అంశం. వంశీ మీదన కేసు రిజిస్టర్ చేసే దిశగా ఒకవైపున అడుగులు పడుతున్నాయి. ఏదైతే హత్యా ప్రయత్నానికి సంబంధించినటువంటి కేసులు అది ఒక ఎత్తు అయితే, రెండో పక్కన వంశీకి తోడుగా ఉండే వాళ్ళని దెబ్బతీయడం ఒకటి కేసులు, రెండవది ఆర్థిక మూలాలు. అందులో వంశీకి సంబంధించినటువంటి అనుచరుడు గొంది పరందామయ్యకి సంబంధించినటువంటి వ్యాపార కట్టడాల మీదన సిఆర్డిఏ రెవెన్యూ శాఖ అధికారులు కలిసి దాడులు చేశారు. గొంది పరందామయ్య తనకి సంబంధించినటువంటి పొలాలను వాస్తవంగా పొలాలలో ల్యాండ్ కన్వర్షన్ లేకుండా సాధారణంగా నాళా పన్ను కడతారు, కానీ కట్టి ల్యాండ్ కన్వర్షన్ చేసుకుంటారు. అట్లాంటి ఏదేం లేకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్నారట. అంటే తన పొలంలో తనే కట్టుకున్నారు బిల్డింగ్స్, అయితే అది నాళా పన్ను కట్టి చేయాల్సింది చేయకుండా ల్యాండ్ కన్వర్షన్ లేకుండా ప్రభుత్వానికి పన్ను కట్టకుండా నిర్వహిస్తున్నారు అంటూ ట్రక్కులు ఏది ప్రొక్లైనర్ సహాయంతో కట్టడాలని కూల్చివేయడం అన్నటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశమైంది. అదే సందర్భంలో చెన్నై కోల్కతా జాతీయ రహదారి వెంట ఆక్రమణ కట్టడాల తొలగింపు అంటూ ఇందులో ప్రభుత్వ స్థలాన్ని కూడా గొంది పరందామయ్య ఆక్రమించారు అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి ఆరోపణ చేస్తున్నారు. గత కొన్నేళ్ళుగా వ్యాపార అవసరాలకు వినియోగిస్తున్న ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలు తొలగిస్తున్నారు. సిఆర్డీఏ రెవెన్యూ పంచాయతీరాజ్ శాఖ అధికారులను తెల్లవారుజామున 6 గంటల నుంచి సంఘటన స్థలానికి చేరుకుని సర్వే తర్వాత పోలీసుల ఆధ్వర్యంలో ప్రొక్లైనరు కూలీల సహాయంతో ఆక్రమణలు తొలగిస్తున్నారు అన్నటువంటిది మరొక కీలకమైనటువంటి అంశం. తద్వారా వంశీని ఆనుకుని అంటే వంశీని నమ్ముకుని ఉన్నటువంటి వాళ్ళకి దెబ్బతీసేటటువంటి ఎత్తుగడ నడుస్తోంది.